హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో మే నెల ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే మే నెల ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ మే నెలలో కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురాబోతుంది ప్రభుత్వం. సో ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి ఈ కొత్త రూల్స్ అనేవి వర్తిస్తాయన్నమాట. సో అసలు ప్రభుత్వం ఆసరా పెన్షన్లపై తీసుకువస్తున్న ఆ కొత్త రూల్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటో వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోస్ని చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేసినట్లయితే వీడియో అనేది మీలాంటి మరికొందరికైతే రీచ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో నిన్నటి నుంచి మే నెల ఆసరా పెన్షన్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే మే నెల ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ మే నెలలో ఆసరా పెన్షన్లు అనేవి కొంచెం తొందరగా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ మే నెల నుంచి కొత్త ఆసరా పెన్షన్లు అనేవి రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అలాగే దానితో పాటు ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళలో పాత వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా మనకి ఫేస్ రికగ్నైజేషన్ని తీసుకురాబోతుందనమాట. అంటే ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో పాత వాళ్ళు అటువంటి వారు ఇకపై వేలి ముద్ర వేయాల్సిన పని అయితే లేదు. సో వేలి ముద్రతో మనకి పని అయితే లేదనమాట. వాళ్ళ ఫేస్ అనేది మనం స్కానింగ్ చేసేసి పోస్ట్ ఆఫీస్లో వాళ్లకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్లో కూడా ఇకపై ఇలా ఫేస్ స్కానింగ్ ద్వారా పెన్షన్లు అందించడం జరుగుతుంది.